నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ విపక్ష పాత్రకే జనసేనాని మొగ్గు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయం సాధించింది వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించింది ఇక ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు జాతీయ స్థాయిలో ఎన్టీఏలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశంకు కేంద్ర కేబినెట్లో 5-6 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు అది కూడా కీలక మంత్రిత్వ శాఖలనే కోరాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు కేంద్ర కేబినెట్ విషయం పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది బాబు కేబినెట్ లో 2 బెర్తులు బీజేపీకి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు ఇక జనసేన విషయానికి వస్తే తొలి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు చీలనివ్వను అంటూ చెప్పి దానిని దాదాపు సాధించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కేబినెట్ లో కీలక పదవి ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది కీలక మంత్రి పదవితో పాటు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది అయితే జనసేనాని మాత్రం రాష్ట్ర కేబినెట్ లో జనసేన చేరకుండా విపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందన్న భావనలో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వంలో భాగమై ఉండటం కంటే ఫ్రెండ్లీ అపోజిషన్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేలా అసెంబ్లీలో గళం విప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు జనసేనాని తాను ఎమ్మెల్యేగా మాత్రమే పూర్తి జీతం తీసుకుంటానని చెప్పడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు జనసేన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రభుత్వ లోపాలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు చేరువై రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసి సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా చెబుతున్నారు అలా కాకుండా కేబినెట్ లో చేరితే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందన్నది ఆయన భావనగా చెప్తున్నారు అలాగే ఇది మన ప్రభుత్వం అసాధారణ మెజారిటీ కారణంగా కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమాత్రం లేకుండా ఫ్రెండ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఎన్నికల సందర్భంగా స్వయంగా తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంటుందని జనసేనాని భావిస్తున్నట్లు చెబుతున్నారు ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా రాష్ట్రంలో బలోపేతం కావడంతో పాటు వైసీపీకి రాష్ట్రంలో అవకాశం లేకుండా చేయవచ్చని జనసేనాని భావిస్తున్నట్లు సమాచారం